గుడ్ మార్నింగ్ గైస్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఇంగ్లీష్ పార్ట్ 10 అనేది డిస్కస్ చేయబోతున్నాము. మనం ఆల్రెడీ అప్ టు పార్ట్ 9 వరకు డిస్కస్ చేసాము. ఎందుకంటే ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క పార్ట్ ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. మన తెలుగు వాళ్ళ కోసము మ్యాక్సిమం ఈ 30 పార్ట్స్లో 90% ఇంగ్లీష్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎలాంటి ఎగ్జామ్ అయినా మీకు ఈజీగా క్రాక్ చేయడానికి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇన్ ప్లేలిస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ యువర్ సెల్ఫ్. ద రిపోర్ట్ ఇదేంటంటే మనం డిస్కస్ చేయబోతున్నాము, ఇది ఫిలప్ ద బ్లాంక్స్ అనమాట. మీకు ఇన్ బిట్వీన్ ఈ విధంగా బ్లాంక్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో క్లాస్ టెస్ట్లో కానీ లేదంటే ఈ విధంగా ఒక వర్డ్ ఇచ్చి వాటిని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. 4 వర్డ్స్ ఇస్తారు, మధ్యలో కరెక్ట్గా ఎగ్జాక్ట్ వర్డ్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. నేను ఆ 4 వర్డ్స్ రాకోకుండా డైరెక్ట్ 1 లైనర్ లాగా నేను చేసేసాను అనమాట. సో లెట్ us see what exactly it has been given. The reporter hesitated for a while before asking his next question. ఎవరైతే రిపోర్టర్ ఉన్నాడో అతను కొద్దిసేపు హెజిటేటెడ్ అంటే భయపడ్డం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ పీపుల్ హూ ఆర్ అఫ్రైడ్ టు సైన్ దేర్ నేమ్స్ సెండ్ అనానిమస్ లెటర్స్. ఎవరైతే తప్పుడు పనులు చేస్తుంటారో వాళ్ళు ఈ విధంగా నేమ్ లేకోకుండా వాళ్ళ సైన్ రానోళ్ళు మరియు తప్పుడు పని చేసే వాళ్ళకి ఈ విధంగా లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. అవి అనానిమస్ అంటే ఎవరి పేరైతే ఉండదో, ఎవరైతే వాళ్ళ పేరు చెప్పదలుచుకోరో వాటి లెటర్స్ని అనానిమస్ అంటారు. హీ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మేకింగ్ సో మెనీ మిస్టేక్స్. అతను ఈ విధంగా మిస్టేక్స్ చేస్తుంటే హీ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ అంటే సిగ్గుతో ఈ విధంగా మిస్టేక్స్ చేస్తూ ఉంటే సిగ్గుపడ్డాడు అనమాట. ద చీఫ్ గెస్ట్ గివ్ అవే ద ప్రైజెస్. ఇక్కడ గివ్ అవే అంటే ఇచ్చేయడం అనమాట. గివ్ అవే ప్రైజెస్. ఈ విధంగా ప్రైజెస్ ఏం చేస్తారు, గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. సో చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రైజెస్ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాడు అంటారు, దాన్ని గివ్ అవే అంటారు. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఐ ప్రామిస్ టు స్టాండ్ బై యూ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ ఐ వాంట్ టు స్టాండ్ బై యూ అంటే పక్కనే ఉంటాను అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ పుట్ అప్ విత్ హిమ్ ఎనీ లాంగర్. ఇక్కడ పుటప్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ పుట్ అప్ విత్ హిమ్ ఎనీ లాంగర్ అంటే మెయింటైన్ అనమాట, అంటే టు బీ విత్ హిమ్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే పుట్ అసైడ్ అంటే పక్కన పెట్టడం, పుటప్ అంటే టు కంటిన్యూ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ మెనీ టెంపుల్స్ ఇన్ సౌత్ అండ్ సెంట్రల్ ఇండియా సర్పాస్డ్ ఈవెన్ దట్ ఆఫ్ ద తాజ్ మహల్. ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో సౌత్ ఇండియాలో మరియు సెంట్రల్ ఇండియాలో వాటి యొక్క కట్టడాలు కానీ మ్యాగ్నిఫిసెన్స్ అంటే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కానీ సర్పాస్డ్ తాజ్ మహల్ అంటే ఆ తాజ్ మహల్ కన్నా చాలా బాగా ఉంటుందంట. సర్ సివి రామన్ వాజ్ ఎమినెంట్ సైంటిస్ట్. ఇక్కడ ఎమినెంట్ అంటే ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఇతని చాలా ఫేమస్ ఎక్స్పర్ట్ ఎమినెంట్ సైంటిస్ట్గా మనం గుర్తుంచుకోవచ్చు. ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ ద ఎగ్జామినేషన్స్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ ఇవ్వరన్నమాట. దే టేక్ ద ఎగ్జామినేషన్ అంటే వాళ్ళు ఈ విధంగా క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు కదా, దే టేక్ ద ఎగ్జామినేషన్ అని గుర్తుపెట్టుకోండి. టు గివ్ ద ఎగ్జామినేషన్ ఎవరు ఎగ్జామ్ ఇస్తారంటే అది కాదు. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు, టీచర్లు అనమాట. సో టీచర్స్ విల్ గివ్ ఎగ్జామినేషన్, స్టూడెంట్స్ టేక్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మీకు స్టూడెంట్స్ గివ్ ఎగ్జామినేషన్ అంటారనమాట, కన్ఫ్యూజ్ కాకండి. సో ఇక్కడ టు టేక్ ద ఎగ్జామినేషన్ అని మనం తెలుసుకోవచ్చు. ఐ సఫర్ ఫ్రమ్ నో ఇల్యూజన్స్ అబౌట్ మై కేపబిలిటీస్. ఇక్కడ ఇల్యూజన్స్ అంటే ఏం లే, వాళ్ళ యొక్క నమ్మకం అనమాట. ఐ సఫర్ ఫ్రమ్ నో ఇల్యూషన్స్ అబౌట్ మై కేపబిలిటీస్. టు ద డిస్మే ఆఫ్ ద స్టూడెంట్ బాడీ ద క్లాస్ ప్రెసిడెంట్ వాజ్ ignominiously berated by the principal at the school assembly. సో ఇది చాలా ఇంపార్టెంట్. టు ద డిస్మే ఆఫ్ ద స్టూడెంట్ బాడీ ద క్లాస్ ప్రెసిడెంట్ వాజ్ ignominiously berated by the principal at the school assembly. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద అన్ఫార్చునేట్ ఓల్డ్ మ్యాన్ నాక్డ్ ద ర్యాష్ డ్రైవర్ అవుట్ బై. సో ఓవరాల్ ఏంటంటే ఎవరైతే అన్ఫార్చునేట్ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడో హీ వాజ్ నాక్డ్ అంటే బై ద ర్యాష్ డ్రైవర్ అనమాట. నాక్డ్ అవుట్ బై ద. సో ఇక్కడ అవే బై ద అనే బదులు నాక్డ్ అవుట్ బై ద
నాక్డ్ అవుట్ అంటే ఇట్లా గుద్దేయడం అనమాట. ఎవరైతే అన్ఫార్చునేట్ ఓల్డ్ మ్యాన్ ఉన్నాడో హీ వాజ్ నాక్డ్ అవుట్ బై ద ర్యాష్ డ్రైవర్. వన్ షుడ్ గెట్ ట్రైన్ టు ప్రిపేర్ వన్స్ ఓన్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏంటంటే యూజ్డ్ ఆర్ ఇట్ ఆల్వేస్ ఫాలోడ్ బై టు. సో ఓవరాల్ ఏంటంటే వన్ షుడ్ గెట్ యూజ్ టు ప్రిపేర్ వన్స్ ఓన్ బ్రేక్ఫాస్ట్. సో ఓవరాల్ ఇక్కడ ట్రైన్డ్ టు ప్రిపేర్ వన్స్ ఓన్ బ్రేక్ఫాస్ట్. వన్ ఫాలోడ్ బై వన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎ లార్జ్ హర్డ్ ఆఫ్ యాంగ్రీ బైజన్స్ ర్యాంపేజ్ త్రూ ద విలేజ్. ఇక్కడ హర్డ్ అంటే గ్రూప్ అనమాట. బైజన్స్ అంటే మనము ఎగ్జాంపుల్ దున్నపోతులు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్కువ గ్రూప్ తోటి లార్జ్ హర్డ్ ఆఫ్ యాంగ్రీ బైజన్స్ ర్యాంపేజ్ త్రూ ద విలేజ్ అంటే తొక్కకుండా విలేజ్లో వెళ్ళిపోయాయి అనమాట. ఇలా చూసినట్లయితే నెక్స్ట్ మ్యాంగోస్ డు నాట్ రైపెన్ ఆల్ అట్ ద సేమ్ టైమ్ హెన్స్ దే ఆర్ నాట్ ప్లక్డ్ ఆన్ ద సేమ్ డే. ఇక్కడ మ్యాంగోస్ ఏమైనాయి, దే డు నాట్ రైపెన్ అంటే అవి మాగలేదంట. దే డు నాట్ రైపెన్ ఆల్ అట్ ద సేమ్ టైమ్ హెన్స్ దే ఆర్ నాట్ ప్లక్డ్ ఆన్ ద సేమ్ డే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఈజ్ విత్ విచ్ షీ మేనేజెస్ ద టాస్క్ ఈజ్ రిమార్కబుల్. అదేవిధంగా ద డైరెక్టర్స్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ద రేషనలే బిహైండ్ ద డెసిషన్ టు సస్పెండ్ ద మేనేజర్. సో ఇక్కడ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ద రేషనలే బిహైండ్ ద డెసిషన్ టు సస్పెండ్ ద మేనేజర్. ఇక్కడ రేషనల్ అంటే ఏం లేదు, వాటి యొక్క మెయిన్ రీజన్. నో బడీ గెట్స్ అలాంగ్ విత్ ఎ ప్రిటెన్షియస్ స్మగ్. అంటే ఎవరైతే నాటకాలు ఆడుతుంటారో వాళ్ళతోటి ఈ విధంగా కంటిన్యూ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఎవ్రీ ఈవినింగ్ ఏ ప్యాక్ ఆఫ్ వోల్స్ డిసెండ్స్ ఇన్ టు ద వ్యాలీ టు హంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఈవినింగు ఏ ప్యాక్ ఆఫ్ వోల్స్ అనేది ఏమైందంటే డిసెండ్స్ ఇన్ టు ద వ్యాలీ టు హంట్. అదేవిధంగా అట్ దిస్ క్రిటికల్ జంక్చర్ వాట్ ద కంపెనీ నీడ్స్ ఈజ్ ఏ క్రెడిబుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ టైంలో అట్ దిస్ క్రిటికల్ జంక్చర్ వాట్ ద కంపెనీ నీడ్స్ ఈజ్ ఏ క్రెడిబుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. అదేవిధంగా హార్డ్లీ హ్యాడ్ షీ ఫినిష్డ్ హర్ డిన్నర్ ద డోర్ బెల్ ర్యాంగ్. ఇక్కడ దెన్ బదులు మనం ఏం చేస్తారంటే హార్డ్లీ స్కేర్స్లీ ఫాలోడ్ బై ఏమి యూజ్ చేయాలి మనము, వెన్ అనేది రావాలన్నమాట. సో ఇక్కడ హార్డ్లీ హ్యాడ్ షీ ఫినిష్డ్ హర్ డిన్నర్ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ ద హౌసింగ్ సొసైటీ వేర్ ఐ లివ్ దేర్ ఈజ్ అ నైస్ హౌస్. ఇక్కడ ఏంటి టు లెట్ అని గుర్తుంచుకోండి. ఇన్ ద హౌసింగ్ సొసైటీ వేర్ ఐ లివ్డ్ దేర్ ఇన్ ఎ నైస్ హౌస్. టు లెట్ అనేది గుర్తుంచుకోవాలా. టు లెట్ ఇప్పుడు మనము టు లెట్ అనే బోర్డు కూడా చూస్తాం చేసా అంటే అద్దెకి ఇవ్వడం అనమాట. ఇన్ ద హౌసింగ్ సొసైటీ వేర్ ఐ లివ్ దేర్ ఈజ్ అ నైస్ హౌస్. నెక్స్ట్ it became imperative at this juncture to start a dialogue between the two warring factions. సో ఇదేమైంది, డైలాగ్ అంటే కమ్యూనికేషన్ అనమాట. టూ వారింగ్ ఫ్రాక్షన్స్ అంటే ఎవరైతే ఈ విధంగా కాన్వర్జేషన్స్ ఉంటాయో వాటిని డైలాగ్ కూడా అని చెప్పవచ్చు మనము. ద గవర్నమెంట్ అలొకేటెడ్ ₹10 crore ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్. రీస్టోరేషన్ అంటే ఏం లేదు, రీస్టోరేషన్ అంటే ఈ విధంగా చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రెనోవేట్ చేయడం అనమాట. సో గవర్నమెంట్ అనేది 10 కోట్లు అలాట్ చేసిందని చెప్పుకోవచ్చు. ద ఇన్వెస్టిగేషన్స్ రివీల్డ్ ఏ కాన్స్పీషియస్ ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎయిర్లైన్స్. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో రివీల్డ్ ఏ కాన్స్పీషియస్ ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ అనమాట. ఇన్ ఇండియా హిందీ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్. ఏంటి, హిందీ అనేది వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ అనమాట. The High Court judge quashed or crushed the orders passed by the district court. చాలా ఇంపార్టెంట్. ఏదైతే హైకోర్టు జడ్జి ఉన్నాడో హీ క్వాష్డ్ ఆర్ క్రష్డ్ ద ఆర్డర్స్ పాస్డ్ బై ద డిస్ట్రిక్ట్ కోర్ట్ అనమాట. అదేవిధంగా యాజ్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ హిస్ సిచ్యువేషన్ వాజ్ మార్జినల్ ద డాక్టర్ డిడ్ నాట్ డిశ్చార్జ్ హిమ్. చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ ఇన్ హిస్ సిచ్యువేషన్ వాజ్ ఎలా అంటే మార్జినల్ అనమాట. ద డాక్టర్ డిడ్ నాట్ డిశ్చార్జ్ హిమ్ అని గుర్తుంచుకోండి. For a moment I was totally blinded by the camera's bright flash. For a moment ఏమైంది, I was totally ఏమైంది blinded by the camera's bright flash అనమాట. ఈ కెమెరా యొక్క బ్రైట్ ఫ్లాష్ వల్ల టోటల్ ఏమైంది, ఇన్ టోటో అంటారు అనమాట. హోల్లీ ఆ టోటలీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ టోటో
అదొక ఇడియమ్స్. ద వెహికల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్ వర్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. ఈ వెహికల్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయినాయో ఇన్ ద యాక్సిడెంట్ వర్ అబ్స్ట్రక్టింగ్ ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్. అబ్స్ట్రక్టింగ్ అంటే ఏంలే, అడ్డుపడడం అనమాట. సో యాక్సిడెంట్ కావడం వల్ల అడ్డుపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఫర్ ఏ మూమెంట్ ఐ వాజ్ టోటలీ, ఇది అలా డిస్కస్ అయ్యి రెండు అయిపోయినాయి, నో ప్రాబ్లం. ద క్రిమినల్ వాజ్ రిలీజ్డ్ ఆన్ ప్యారోల్ ఫర్ ఎ ఫ్యూ డేస్ సో దట్ హీ కుడ్ స్పెండ్ టైమ్ విత్ హిజ్ ఎయిలింగ్ మదర్. క్రిమినల్ ఏమైంది, ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళకి ఏదైనా సడన్గా వాళ్ళ నాన్న చనిపోతే కానీ వాళ్ళ అమ్మ చనిపోతే కానీ ఈ విధంగా సెలవు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ప్యారోల్ అంటారు. ఆ ప్యారోల్ అనేది ఇవ్వడం జరిగింది. అలా ఇవ్వడం వల్ల ఎవరైతే వాళ్ళ అమ్మకి బాగాలేదో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కొద్దిగా టైం స్పెండ్ చేశాడంట. ద ఎంప్లాయీ హ్యాడ్ బికమ్ ఇండిఫరెంట్ టు బోత్ ద మేనేజర్స్ ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ రెప్రిమాండ్. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో దే హ్యాడ్ బికమ్ ఇండిఫరెంట్ టు బోత్ ద మేనేజర్స్ ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ రెప్రిమాండ్. అంటే ఇండిఫరెంట్ అంటే ఇక్కడ ఏం తేడాగా అనమాట. ఇండిఫరెంట్ టు బోత్ ద మేనేజర్స్ ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ రెప్రిమాండ్. నెక్స్ట్ ఏంటంటే అన్రూలీ బిహేవియర్ ఆఫ్ ద పార్లమెంటేరియన్స్ ఇన్సెన్స్డ్ ద స్పీకర్. వాళ్ళు ఈ విధంగా పార్లమెంట్లో ఏమైందంటే మొత్తం అందరూ అన్రూలీ బిహేవియర్గా చేయడం వల్ల అక్కడ స్పీకర్కి ఇన్సెన్స్డ్ అంటే థ్రెట్ లాగా ఫీల్ అయ్యాడనమాట. టు బెటర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద మున్సిపాలిటీ లాంచ్డ్ ద స్కీమ్ ఆఫ్ సెక్యూరింగ్ డెడికేటెడ్ లేన్స్ ఫర్ బస్సెస్. ఇక్కడ ఏమైందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కోసం అని చెప్పి మున్సిపాలిటీ ఏం చేసింది, లాంచ్ చేసింది స్కీమ్స్. ఎలాంటిది, ఆఫ్ సెక్యూరింగ్ డెడికేటెడ్ లేన్స్ ఫర్ బస్సెస్. ఏదైతే బస్సెస్ ఉన్నాయో వాటికి సపరేట్గా ఒక లేన్స్ అనేది అంటే ఒక రోడ్ అనమాట. ఇప్పుడు సైకిల్ పోయే వాళ్ళకి సపరేట్ లేన్ ఉంటుంది, పెడెస్ట్రియన్కి సపరేట్ దావ్ ఉంటుంది అనమాట. ఆ లేన్స్ అంటారు అనమాట. 3 ఇండియన్ యాడ్ ఏజెన్సీస్ హ్యావ్ అవార్డ్స్ అట్ ద ఇంటర్నేషనల్ కాంపిటీషన్. సో ఇక్కడ ఏమైంది, ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో ఇండియన్ అండ్ యాడ్ ఏజెన్సీ వాళ్ళకి ఈ విధంగా అవార్డ్స్ అనేది అట్ ద ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఇవ్వడం జరిగింది. టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇట్ ఈస్ ఇంపెరేటివ్ దాట్ వీ గ్రాస్ప్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్. చాలా ఇంపార్టెంట్. టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ it is imperative that we grasp the dual nature of light. The candidates was likely to win the assembly elections by a sweeping majority. ఇక్కడ by a sweeping majority అనేది రాయాల్సి ఉంటుంది. The professor deliberated over just 1 point for full 2 hours. ఇక్కడ ఏమైంది, ప్రొఫెసరు he deliberated over just 1 point for full 2 hours. ఇక్కడ ఏమైనాడు, deliberated over అంటే అతను చెప్పాడనమాట. 2 గంటలు ఒకే పాయింట్ మీదే ఆ ప్రొఫెసర్ అనేది చెప్పడం జరిగింది. ఐ వోంట్ బీ ఏబుల్ టు కమ్ టు ద పార్టీ యాజ్ ఐ హ్యావ్ సర్టన్ కమిట్మెంట్స్ టు మీట్. ఇక్కడ ఏంటంటే ఐ వోంట్ బీ ఏబుల్ టు కమ్ టు ద పార్టీ యాజ్ ఐ హ్యావ్ సర్టన్ కమిట్మెంట్స్ టు మీట్. ఏదైతే కమిట్మెంట్స్ ఉంటాయో ఐ హ్యావ్ సర్టన్ కమిట్మెంట్స్ టు మీట్. స్టేట్ లాస్ ప్రొహిబిట్ ద సేల్ ఆఫ్ ఆల్కహాలిక్ బివరేజెస్ ఇన్సైడ్ ద స్టేడియం. సో ఇక్కడ స్టేట్ లాస్ ఏం చేశాయి, దే ప్రొహిబిట్ ద స్కేల్ ఆఫ్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇన్సైడ్ ద స్టేడియం. ద సెక్యూరిటీ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ బీఫ్డ్ అప్ ఫాలోయింగ్ ద షూట్ అవుట్. ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ ఉందో ఫర్ ద ప్రైమ్ మినిస్టరు ఇట్ హ్యాస్ బీన్ బీఫ్డ్ అప్ ద ఫాలోయింగ్ ద షూట్ అవుట్. అదేవిధంగా దిస్ ఈస్ ద టైమ్ దట్ యూ నీడ్ టు మస్టర్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మస్టర్ అంటే ప్రోగు చేయడం అనమాట. ఈ విధంగా మన ఎనర్జీ అంతా ఒక్కసారిగా తీసుకురావడం అనమాట. The child looked up at her teacher, obviously afraid that she would further chastise her. ఓవరాల్ ఏంటంటే ఏదైతే చైల్డ్ ఉన్నాడో లుక్డ్ అప్ అట్ హర్ టీచర్, ఆబ్వియస్లీ అఫ్రైడ్ దట్ షీ వుడ్ ఫర్దర్ చస్టైజ్ హర్. ఆ విధంగా గుర్తుంచుకోండి. ఇట్ వాజ్ అన్బిలీవబ్లీ హాట్ దట్ సమ్మర్. ఇక్కడ ఏమైంది, ఇట్ వాజ్ అన్బిలీవబ్లీ హాట్ దట్ సమ్మర్ అని గుర్తుంచుకోండి. In the face of the grueling cross-examination, the accused remained stoic. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇన్ ద ఫేస్ ఆఫ్ ద గ్రోయిలింగ్ క్రాస్ ఎగ్జామినేషన్ ద అక్యూజ్డ్ రిమైన్ స్ట్రాయిక్ అంటే స్టడీగా ఉన్నాడు అనమాట. గ్రోయిలింగ్ అంటే కఠినంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దెన్ హీ లెఫ్ట్ ఫర్ సిలికాన్ వ్యాలీ టు పర్సూ హిస్ డ్రీమ్ ఆఫ్ లాంచింగ్ ఎ స్టార్టప్. పర్సూ అంటే ఏదన్నా మనము పర్సూ గ్రాడ్యుయేషన్ అంటే చదవడం అనమాట. కన్ఫెస్ యువర్ క్రైమ్ అండ్ యువర్ సెంటెన్స్ మే బీ రెడ్యూస్డ్ సజెస్టెడ్ ద పోలీస్. ఏమని సజెస్ట్ చేశారు,
మీరు మీ క్రైమ్ని కన్ఫెస్ చేసుకుంటే ఒప్పుకుంటే ఏమవుతుంది, యువర్ సెంటెన్స్ మే బీ రెడ్యూస్డ్ అనమాట. వీఆర్ లేట్ బికాస్ మై వైఫ్ టుక్ 2 hours టు పుట్ ఆన్ హర్ మేకప్. పుట్ ఆన్ అంటే ఈ విధంగా కవర్ చేసుకోవడం అనమాట. మేకప్ అనేది ఈ విధంగా కవర్ చేసుకుంటారు కదా, 2 గంటలు తీసుకుందంట తన వైఫ్. ద మెజెస్టిక్ హిమాలయాస్ ఆర్ రివర్డ్ ఫర్ ఫ్రమ్ దెమ్ ఎమనేట్స్ ద లైఫ్ సస్టైనింగ్ రివర్ మదర్ గంగా. సో ఇక్కడ మెజెస్టిక్ హిమాలయన్స్ ఏం చేశాయి, ఆర్ రివర్డ్ ఫర్ ఫ్రమ్ దెమ్ ఎమనేట్స్ ద లైఫ్ సస్టైనింగ్ రివర్. సిద్ధార్థ రినౌన్స్డ్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ లెఫ్ట్ ఫర్ ద మౌంటైన్స్. ఏం చేశాడు, రినౌన్స్డ్ హిస్ వైఫ్ అనమాట, అంటే వదిలేయడం అనమాట. ఎందుకంటే వదిలేసి పెళ్ళాం బిడ్డల్ని మౌంటైన్స్కి వెళ్ళిపోయాడు. ద మినిస్టర్ అప్పీల్ టు ద పబ్లిక్ నాట్ టు రిజార్ట్ టు వైలెన్స్. ఏం చేశాడు మినిస్టరు, అపీల్ టు ద పబ్లిక్ నాట్ టు రిజార్ట్ టు వైలెన్స్ అనమాట. డిస్పైట్ ద బ్యాంక్స్ సెక్యూరిటీ స్టాఫ్ కీపింగ్ ఎ విగిల్ ఓవర్ ద ట్రెజరీ బాక్సెస్ ద క్యాష్ వాజ్ స్టోలెన్. చాలా ఇంపార్టెంట్. సో బ్యాంక్ సెక్యూరిటీ స్టాఫ్ ఏం చేశాడు, కీపింగ్ ఎ విజిల్ ఓవర్ ద ట్రెజరీ బాక్సెస్ ద క్యాష్ వాజ్ స్టోలెన్. యూ ఆట్ నాట్ టు హ్యావ్ గాన్ దేర్ బట్ యూ డిడ్. నువ్వు ప్రామిస్ చేసావు కదా అక్కడికి వెళ్ళానని చెప్పి, కానీ వెళ్ళావు. ఆట్ నాట్ టు హ్యావ్ గాన్. కెనిజియన్ ఎకనామిక్ థియరీ డిఫర్స్ మార్కెడ్లీ ఫ్రమ్ మార్క్సియన్. చాలా ఇంపార్టెంట్. కెనిజియన్ ఎకనామిక్ థియరీ అనేది డిఫర్స్ అంటే తేడా కొడుతుంది కంపేర్ టు మార్క్లీ ఫ్రమ్ మార్క్సియన్ నుంచి. ద మేనేజ్మెంట్ షుడ్ హ్యావ్ పుట్ అప్ ఎ నోటీస్ ఇండికేటింగ్ ద డేట్స్ ఆఫ్ ద ఈవెంట్. ఏం చేశారు, మేనేజ్మెంట్ అనే వాళ్ళు షుడ్ హ్యావ్ పుట్ అప్ ఎ నోటీస్ ఇండికేటింగ్ ద డేట్స్ ఆఫ్ ద ఈవెంట్. ఐ పాలిష్ మై బ్లాక్ లెదర్ షూస్ టిల్ దే షైన్ అనమాట. ఏం చేశాడు, ఐ పాలిష్ మై బ్లాక్ లెదర్ షూస్ టిల్ దే షైన్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ సోషలిస్ట్ గవర్నమెంట్ ఈజ్ టు మిటిగేట్ ద మైజరీస్ ఆఫ్ పూర్. ఇక్కడ మిటిగేట్ అంటే ఏంలే, తక్కువ చేయడం అంటే లెసన్ చేయడం అనమాట. ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సోషలిస్ట్ గవర్నమెంట్ ఈజ్ టు మిటిగేట్ ద మైజరీస్ ఆఫ్ ద పూర్. ద అన్ఫార్చునేట్ ఫ్యామిలీ కుడ్ డూ నథింగ్ బట్ మోన్ ద డెత్ ఆఫ్ దర్ సోల్ బ్రెడ్ విన్నర్. ఇక్కడ ఎవరైతే అన్ఫార్చునేట్ ఫ్యామిలీ కుడ్ డూ నథింగ్, ఏం చేయలేకపోయిందంట, బట్ మోన్ ద డెత్ ఆఫ్ దేర్ సోల్ బ్రెడ్ విన్నర్. అంటే ఏం లేదు, వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళు బాధపడడం అనమాట. మోర్న్ అంటే బాధపడుతూ ఉండడం ఈ విధంగా చనిపోవడం వల్ల. సో ఎవరైతే సోల్ బ్రెడ్ విన్నర్ ఉన్నాడో వాళ్ళ నాన్న సంపాదిస్తుంటాడు కదా, సో చనిపోవడం జరిగిందనమాట. ఎ మంత్ బిఫోర్ హీ వాజ్ షెడ్యూల్డ్ టు బీ హ్యాంగ్డ్ ఫ్రమ్ ద గ్యాలోస్ ద ప్రెసిడెంట్ గ్రాంటెడ్ హిమ్ క్లెమెన్సీ. ఇక్కడ ఒక నెల ముందు హీ వాజ్ షెడ్యూల్డ్ టు బీ హ్యాంగ్డ్ ఫ్రమ్ ద గ్యాలోస్ ద ప్రెసిడెంట్ గ్రాంటెడ్ హిమ్ క్లెమెన్సీ. ద రీసెర్చర్స్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ యాజ్ డయాబెటీస్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ ఎయిల్మెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎవరైతే రీసెర్చర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఇంటు ద మోడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ యాజ్ డయాబెటీస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ ఎయిల్మెంట్ అనమాట. నెక్స్ట్, అట్ ద సేమ్ మూమెంట్ ద బెల్ స్ట్రక్ అండ్ స్కూల్ వాజ్ డిస్మిస్డ్. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. సో అట్ ద సేమ్ మూమెంట్ ఏమైంది, బెల్ స్ట్రక్ అయింది, దాని తర్వాత స్కూల్ అనేది డిస్మిస్ చేయడం జరిగిందనమాట, అంటే లీవ్ వదిలేశారు. ఇట్ డజంట్ లుక్ లైక్ యు ఆర్ ఆల్ దట్ అడెప్ట్ అట్ సింగింగ్ ఎయిదర్. సో ఇట్ డజంట్ లుక్ లైక్ యు ఆర్ ఆల్ దట్ అడెప్ట్ అంటే ఎక్స్పర్ట్ అనమాట, అంత బాగా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ అని చెప్పి అట్ సింగింగ్ ఎయిదర్ అని చెప్పి తెలుసుకుంటున్నాడు. హీ హ్యాడ్ నెవర్ బీన్ ఆఫ్ ఎ రోబస్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆఫ్టర్ ఎ లిటిల్ మోర్ దాన్ ఎ వీక్స్ ఇల్నెస్ హీ డైడ్. ఇక్కడ ఏమైంది, హీ హ్యాడ్ నెవర్ బీన్ ఆఫ్ ఏ రోబస్ట్ కాన్స్టిట్యూషన్, ఇంత రాబస్ట్ కాన్స్టిట్యూషన్ అయితే కాదు, అండ్ ఆఫ్టర్ ఏ లిటిల్ మోర్ దాన్ ఏ వీక్స్ ఇల్నెస్ ఏమైంది, అతను చనిపోవడం జరిగిందనమాట. పొసెసింగ్ ఈవెన్ ఏ సింగిల్ న్యూక్లియర్ వెపన్ యాక్ట్స్ యాజ్ ఏ డిటరెంట్. ఎవరి దగ్గరైనా ఒక సింగిల్ న్యూక్లియర్ వెపన్ ఉన్నా కూడా అదొక వన్ టైప్ ఆఫ్ డిటరెంట్గా మనం చెప్పుకోవచ్చు, అంటే వినాశకారి. ఏ గ్లోబల్ టెంపరేచర్ రైజెస్ అండ్ అన్ట్రీటబుల్ న్యూ స్ట్రెయిన్ ఆఫ్ ద ఫ్లూ మైట్ క్రాప్ అప్ అట్ ఎనీ మూమెంట్. ఇది మనం ఇంపార్టెంట్ అనమాట. ఇట్ మైట్ క్రాప్ అప్ అట్ ఎనీ మూమెంట్ అని మనం తెలుసుకోవచ్చు. హౌ కెన్ ఎనీ రేషనల్ పర్సన్ హోప్ టు నో వాట్ థాట్స్ ట్రాన్స్పైర్ ఇన్ సో ఈవిల్ ఎ మైండ్. సో హౌ కెన్ ఎనీ రేషనల్ పర్సన్ హోప్ టు నో అని మనం తెలుసుకోవచ్చు. దే ప్లేడ్ విత్ ద ల్యాంప్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ saw no human beings but the shepherd.
సో ఇక్కడేంటి హ్యూమన్ బీయింగ్స్ అని గుర్తుంచుకోండి. పీపుల్ కేమ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ బర్స్ట్ ఫైర్ క్రాకర్స్ టు సెలబ్రేట్ ద విక్టరీ. సో ఇక్కడ ఎవరైతే పీపుల్ ఉన్నారో దే కేమ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ బర్స్ట్ ఫైర్ క్రాకర్స్ అనమాట. ఈ విధంగా ఫైర్ క్రాకర్స్ అనేది బర్స్ట్ చేయడం జరిగింది. ఐ డోంట్ హ్యావ్ ఎ బిగ్ బడ్జెట్, ఐ జస్ట్ నీడ్ ఎ ప్లేస్ విచ్ ప్రొవైడ్స్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. నాకేం పెద్ద బడ్జెట్ ఏం లేదు, నాకేం కావాలంటే ప్లేస్ కావాలి, ఏ ప్రొవైడ్ చేస్తుందో బెడ్ మరియు బ్రేక్ఫాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందో. ద స్టూడెంట్ బాడీ మెట్ ద ప్రిన్సిపల్ టు హ్యావ్ దేర్ వోస్ హర్డ్. ఎవరైతే స్టూడెంట్ బాడీ ఉందో మెట్ ద ప్రిన్సిపల్ టు హ్యావ్ దేర్ వోస్ హర్డ్. ఐ డిడెంట్ నో హీ హ్యాడ్ సచ్ అన్ ఎక్స్టెన్సివ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. చాలా మంచి ఎక్స్టెన్సివ్ అంటే హ్యూజ్ అనమాట, ఎక్కువ కలెక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. I have been paying taxes for the past 5 years, yet I do not have the right to vote as I am not a citizen. ఇక్కడ ఏమైంది, రైట్ టు ఓట్ అనేది మనం గుర్తుంచుకోండి, నాకు ఆ హక్కు లేదంట. ఐఎమ్ నాట్ ఎ సిటిజన్. టు డిక్లేర్ ఇన్వాలిడ్ అన్ అఫీషియల్ టు యాన్యువల్ అగ్రిమెంట్ డెసిషన్ ఆర్ రిజల్ట్. ఏమైంది, టు డిక్లేర్ ఇన్వాలిడ్ అన్ అఫీషియల్ టు యాన్యువల్ అగ్రిమెంట్ డెసిషన్ ఆర్ రిజల్ట్. ఇట్ వాజ్ హార్డ్ టు పిక్చర్ హిమ్ ఇన్వాల్వ్డ్ విత్ ఎనీథింగ్ ఇల్లీగల్. చాలా డిఫికల్ట్ అనమాట, హార్డ్ టు పిక్చర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద డ్రైవర్ గేవ్ అడ్వైజ్ అట్ ద కోర్ట్ డ్యూరింగ్ ద మర్డర్ ట్రయల్. ఇక్కడ ద డ్రైవర్ ఏం చేశాడు, అడ్వైజ్ అంటే ఎవిడెన్స్ అనమాట. అడ్వైజ్ గేవ్ ద ఎవిడెన్స్ అనమాట. ఈ ఏం చేశాడు, ఇతను ఎవిడెన్స్ ఇవ్వడం వల్ల ద కోర్ట్ ఏమైంది, డ్యూరింగ్ ద మర్డర్ ట్రయల్ అనేది ఈజీగా హెల్ప్ అయిందనమాట. యూ కెన్ ఆల్వేస్ కౌంట్ ఆన్ మీ ఇన్ డిఫికల్టీస్. కౌంట్ ఆన్ మీ అంటే నువ్వు హెల్ప్ అడుగు డ్యూరింగ్ ద డిఫికల్టీస్, ఐఎమ్ రెడీ టు హెల్ప్ అని చెప్పి. This letter is to acquaint you with the problems faced by the society members. ఏ లెటర్ అయితే ఉందో that is to acquaint you with the problems faced by the society members. If you exercise regularly for half an hour a daily, then you will rid yourself from the problem of hypertension. So that is very important. If you exercise regularly, ఏమైంది, ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్లీ హాఫ్ అన్ అవర్ పర్ డే, దెన్ యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హైపర్ టెన్షన్ నుంచి ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్, ద ఆడియన్స్ అబ్సల్యూట్లీ లవ్డ్ ద ప్లే సో మచ్ దాట్ దే అప్లాడెడ్ ఆఫ్టర్ ఎవ్రీ యాక్ట్. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో అబ్సల్యూట్లీ లవ్డ్ ద ప్లే సో మచ్ దట్ దే అప్లాడెడ్ ఆఫ్టర్ ఎవ్రీ యాక్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇన్ ఎ క్లియరింగ్ దట్ స్టార్టెడ్ ఎ ఫ్యూ ఫీట్ అవే వాజ్ ఎ స్మాల్ హర్డ్ ఆఫ్ ఎ క్యాటిల్. ఇక్కడ ఏమైంది, ఇన్ ఎ క్లియరింగ్ దట్ స్టార్టెడ్ ఎ ఫ్యూ ఫీట్ అవే వాజ్ ఎ స్మాల్ హర్డ్ ఆఫ్ కెటిల్. కెటిల్ యొక్క గ్రూప్ని హర్డ్ అంటారనమాట. టు మేక్ ఎ లో కంటిన్యూస్ వైబ్రేటరీ సౌండ్ ఎక్స్ప్రెసింగ్ కంటెంట్మెంట్. ఇక్కడ టు మేక్ ఎ లో కంటిన్యూస్ వైబ్రేటరీ సౌండ్, ఈ విధంగా ఎక్స్ప్రెసింగ్ కంటెంట్మెంట్ అనమాట, అంటే రిజెక్షన్ అనమాట. టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ డిడ్ నాట్ డిక్రీజ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రాపెన్సిటీ టు వేజ్ వార్. ఇక్కడ ఈ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ కావడం వల్ల that did not increase human beings' propensity to wage war. Votes are cut shortly before reaching maturity when they are known as vote hai. ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేస్తారనమాట ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చేస్తాయో. ఫ్రిక్షన్ బిట్వీన్ ద స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ లెడ్ టు ఈవెన్చువల్ కొలాప్స్ ఆఫ్ ద బిజినెస్. ఈ విధంగా బిజినెస్లో ఏమైందంటే ఫ్రిక్షన్ అనేది స్టాఫ్ మరియు మేనేజ్మెంట్ మధ్యలో జరిగింది. దట్ లెడ్ టు ద కొలాప్స్ ఆఫ్ ద బిజినెస్. I gave her the book that I had won as a prize. ఇక్కడ ఏమైంది, I gave her the book that I had won as a prize అని చెప్పి చెప్పుకోవచ్చు. Unchecked industrial effluents discharging into the rivers has caused uncalculated damage to the environment. ఈ విధంగా ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఉన్నాయో డిశ్చార్జింగ్ ఇంటూ ద రివర్స్ హ్యాస్ కాజ్డ్ అన్కాల్కులేటెడ్ డ్యామేజ్ అనమాట, గ్రేటర్ డ్యామేజ్ అనేది రావడం జరిగింది. ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్, ఐ వాజ్ హెల్డ్ అప్ ఇన్ ద ట్రాఫిక్. ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ లేట్, ఐ వాజ్ హెల్డ్ అప్ ఇన్ ద ట్రాఫిక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అంటే హెల్డ్ అప్ అంటే స్ట్రక్ అవ్వడం అనమాట. ద కరెంట్ స్టేల్మేట్ ఇన్ గ్లోబల్ నెగోషియేషన్స్. ఇక్కడ ఏమైంది, ద కరెంట్ స్టేల్మేట్ ఇన్ గ్లోబల్ నెగోషియేషన్స్, ఇది గుర్తుంచుకోండి. ఓవర్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ స్టాల్డ్ ప్రోగ్రెస్ ఆన్ దేర్ ఇష్యూ. ఈ విధంగా క్లైమేట్ చేంజ్ సంబంధించి హ్యాస్ స్టాల్డ్ ప్రోగ్రెస్ ఆన్ ద ఇష్యూ. ఆ విధంగా ఏవైతే ప్రోగ్రెస్ సంబంధించి ఇవన్నీ దే హ్యావ్ స్టాల్డ్ ప్రోగ్రెస్, నిలిచిపోయినాయి అనమాట. మై మదర్ లైక్స్ టు ఎంబారాజ్ మీ బై షోయింగ్ ఎవ్రీ వన్ మై బేబీ పిక్చర్స్.
అప్పుడు ఫొటోస్ చూపించి ఎంబారాస్ చేస్తుందంట వాళ్ళమ్మ. ఐ వాస్ టేకెన్ అబ్యాక్ బై ద సర్వర్స్ రూడ్ కామెంట్ అబౌట్ మై హెయిర్. ఐ వాస్ టేకెన్ అబ్యాక్ బై ద సర్వర్స్ రూడ్. అబ్యాక్ అంటే వెనక్కి తీసుకోవడం అనమాట. మై ఆంట్ వేర్స్ వివిడ్ అవుట్ఫిట్స్ టు ఎన్షూర్ షీ ఈజ్ నోటిస్డ్ ఎవ్రీవేర్ షీ గోస్. ఎవరైతే ఆంట్ ఉందో షీ వేర్స్ వివిడ్ అవుట్ఫిట్స్ అనమాట, డిఫరెంట్ అవుట్ఫిట్స్ టు ఎన్షూర్ షీ ఈజ్ నోటిస్డ్ ఎవ్రీవేర్ షీ గోస్. మయూర్ సెకండ్ ప్రమోషన్ ఇన్ 11 months కన్ఫర్మ్స్ హీ ఈజ్ అట్ ద జెనిత్ ఆఫ్ హిస్ కెరీర్. ఈ విధంగా సెకండ్ ప్రమోషన్ రావడం వల్ల హీ ఈజ్ ఇన్ ద టాప్నే జెనిత్ అంటారు. ద కరప్ట్ ఆఫీసర్ వాజ్ ఎ డిస్గ్రేస్ టు ద డిపార్ట్మెంట్. డిస్గ్రేస్ అంటే చాలా వేస్ట్ అనమాట. ద పిల్గ్రిమ్ లే ఇన్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. ఎవరైతే పిల్గ్రిమ్ బాటసారి ఉన్నాడో వాడు ట్రీ కింద పడుకున్నాడు అనమాట. లే అనమాట అంటే పడుకోవడం. లే లైడ్. ద యూనియన్ అలౌస్ ద ఎంప్లాయీస్ టు బార్గెయిన్ కలెక్టివ్లీ ఫర్ హయ్యర్ వేజెస్. ఇక్కడ ఏమైంది, యూనియన్ అనేది ద ఎంప్లాయీస్ కోసము బార్గెయిన్ కలెక్టివ్లీ ఫర్ హయ్యర్ వేజెస్. ఆఫ్టర్ ద ఓట్స్ వర్ కౌంటెడ్ ద ఫ్యామిలీ కన్సెన్సస్ వాజ్ ఫర్ ఏ హవాయియన్ వెకేషన్ అనమాట. ఈ విధంగా ఓట్స్ కౌంట్ అయింటే ద ఫ్యామిలీ కన్సెన్సస్, ఈ విధంగా ఫ్యామిలీ కన్సెన్సస్ వాజ్ ఫర్ ఏ హవాయియన్ వెకేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మై పేరెంట్స్ విల్ కన్ఫిస్కేట్ మై కార్ ఇఫ్ ఐ గెట్ అనదర్ స్పీడింగ్ టికెట్. ఇక్కడ ఏమైంది, పేరెంట్స్ అనేది సీజ్ చేసేస్తారనమాట. కన్ఫిస్కేట్ మై కార్ అంటే కార్కి సీకోకుండా సీజ్ చేసేస్తారు. ఒకవేళ నేను స్పీడింగ్ టికెట్ అంటే మామూలుగా ఈ విధంగా ఎక్కువ ర్యాష్ డ్రైవింగ్ స్పీడింగ్ చేయడం వల్ల వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు టికెట్ ఇస్తారనమాట. అది ద ఇన్సెక్టిసైడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ కెన్ కిల్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఏదైతే ఇన్సెక్టిసైడ్ ఉందో అది చాలా పవర్ఫుల్. దట్ కెన్ కిల్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ యొక్క గ్రూప్ని స్పెక్ట్రమ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సెక్ట్స్ ఎక్కడైతే గ్రూప్లో పోతుంటాయో స్పెక్ట్రమ్ అంటారు. అదేవిధంగా స్టార్మ్ ఆఫ్ మిడతలు చూసావా, వాటిని స్వార్మ్ అంటారు. స్వార్మ్ ఆఫ్ అవి ఏంటివి మిడతని ఇంగ్లీష్లో ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. రీసెంట్గా చాలా మిడతలు రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ద బెస్ట్ వే టు రెక్టిఫై ద చిల్డ్రన్స్ పూర్ టెస్ట్ గ్రేడ్స్ ఈజ్ టు టీచ్ అగైన్ ద లెసన్ అండ్ గివ్ ఎ సెకండ్ టెస్ట్. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. ఏది బెస్ట్ వే టు రెక్టిఫై అంటే వాళ్ళకి లెసన్ నేర్పించడము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టించడం అనమాట. హోప్ఫుల్లీ ద ఆర్కిటెక్ట్ విల్ బీ ఏబుల్ టు టర్న్ మై అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ మై డ్రీమ్స్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది హోప్ఫుల్లీ ఏంటంటే ద ఆర్కిటెక్ట్ విల్ బీ ఏబుల్ టు టర్న్ మై అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ మై డ్రీమ్స్ అనమాట. అదేవిధంగా బికాజ్ ఐ యామ్ టూ అకమోడేటింగ్ అండ్ వాంట్ ఎవ్రీ వన్ టు బీ హ్యాపీ పీపుల్ ఆఫెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై కైండ్నెస్. ఇది మనం గుర్తుంచుకోవాలి. నేను అకమోడేటింగ్ అనమాట అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ హ్యాపీ పీపుల్ ఆఫెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మై కైండ్నెస్. నీ యొక్క కనికరం గొప్పదనం వల్ల పీపుల్ అనేది చాలా అకమోడేటివ్ అంటే దే ఆర్ అడ్వాంటేజెస్ అనమాట. వాళ్ళు నీ నుంచి ఏదో ఒకటి లాగాలని చూస్తారు. వీ క్యాప్చర్డ్ ద జిమ్నాస్ట్స్ వండరస్ అక్రోబాటిక్ ఫీట్స్ ఆన్ కెమెరా. సో దాని తగ్గట్టు మనం గుర్తుంచుకోండి. జనీస్ వాజ్ డివాస్టేటెడ్ వెన్ హర్ హస్బెండ్ అబ్రప్ట్లీ అనౌన్స్ దట్ దేర్ మ్యారేజ్ వాజ్ ఓవర్. సో ఇక్కడ జనీస్ అనేది ఇట్ వాజ్ డివాస్టేటెడ్ వెన్ హర్ హస్బెండ్ అబ్రప్ట్లీ అనౌన్స్ దట్ దేర్ మ్యారేజ్ వాజ్ ఓవర్. నెక్స్ట్ ద లాయర్ ట్రైడ్ టు పర్సువేడ్ హిస్ క్లయింట్ టు యాక్సెప్ట్ ద జనరస్ సెటిల్మెంట్ ఆఫర్. సో ఎవరైతే లాయర్ ఉన్నాడో హీ ట్రైడ్ టు పర్సువేడ్ అనమాట, అంటే కన్విన్స్ అనమాట వాళ్ళ క్లయింట్స్ని టు యాక్సెప్ట్ ద జనరస్ సెటిల్మెంట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద ఎగ్జాస్టెడ్ ట్రావెలర్స్ సీమ్డ్ రిలీవ్డ్ వెన్ ద ట్రైన్ ఫైనలీ పుల్ డౌన్. ఎవరైతే ఎగ్జాస్టెడ్ ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళు దే సీమ్డ్ రిలీవ్డ్ అనమాట, అంటే రిలాక్స్డ్ అనమాట. వెన్ ద ట్రైన్ ఫైనలీ పుల్ డౌన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇఫ్ immigrants don't learn to speak the native languages of their new country, they won't be able to integrate అనమాట. ఈ విధంగా వాళ్ళు ఇంటిగ్రేట్ కాలేరు. The bank hijacked his house as he had failed to pay the installments despite repeated warnings. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది బ్యాంక్స్ ఏం చేశాయి, hijacked his house as he had failed to pay the installments డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ విధంగా వాళ్ళ హౌస్ని అనేది హైజాక్ చేశారనమాట. ఎ లార్జ్ క్రౌడ్ క్లస్టర్ టు గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్
దేర్ ఫేవరెట్ స్టార్స్. ఇక్కడ లార్జ్ క్రౌడ్ ఏమైంది, క్లస్టర్ టు గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దేర్ ఫేవరెట్ స్టార్స్. నెక్స్ట్, విత్ అవర్ మోడెస్ట్ ఇన్కమ్స్ మై వైఫ్ అండ్ ఐ కెన్ యూజువల్లీ ఆఫర్ 2 వెకేషన్స్ ఏ ఇయర్. ఇక్కడ విత్ అవర్ మోడెస్ట్ ఇన్కమ్స్ అంటే ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాంతో నా వైఫ్ మరియు నేను ఐ కెన్ యూజువల్లీ ఆఫర్ 2 వెకేషన్స్ ఏ ఇయర్ అనమాట. ద టీచర్ అక్యూజ్డ్ జీతు ఆఫ్ ప్లాగియరిజం బికాస్ షీ న్యూ హీ కుడ్ నెవర్ రైట్ సచ్ అన్ ఎక్సెప్షనల్ పేపర్. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. టీచర్ అక్యూజ్ చేయడం జరిగింది జీతు ఆఫ్ ప్లాగియరిజం అంటే కాపీ కొట్టడం అనమాట. సో ఓవరాల్ ఏంటంటే వేరే దాంట్లో నుంచి కాపీ కొట్టి తన లైన్స్ రాయడం అనమాట, ప్లాగియరిజం అంటారు. ఆన్ ద ట్రిప్ వీ నీడ్ ఎ గైడ్ టు ఇంటర్ప్రెట్ ద ఫారిన్ లాంగ్వేజ్ ఫర్ అస్. ఏదైనా ట్రిప్లో మనం ఎక్కడికి వెళ్తే మనకు ఒక ఇంటర్ప్రెటర్ అవసరం అవుతుందన్నమాట, అక్కడి భాష ఇక్కడ చెప్పడానికి. బ్రిజేష్ సెడ్ దాట్ హీ హ్యాస్ నో ఇంటెన్షన్ ఆఫ్ స్టెప్పింగ్ డౌన్ ఆల్దో హీ ఈజ్ అండర్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ టు డూ సో. బ్రిజేష్ ఏం చేశాడు, హీ సెడ్ దాట్ హీ హ్యాస్ నో ఇంటెన్షన్, తనకేం ఇంటెన్షన్ లేవంట ఆఫ్ స్టెప్పింగ్ డౌన్, ఈ విధంగా కిందికి రావడానికి, ఆల్దో హీ ఈజ్ అండర్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ టు డూ సో. నెక్స్ట్ మనకు యాజ్ ద జడ్జ్ ఎంటర్స్ ద కోర్ట్ రూమ్ ఫార్మాలిటీ కాల్స్ అపాన్ ఆల్ ఆక్యుపెంట్స్ ఇన్ ద రూమ్ టు స్టాండ్. ఏమైంది ఫార్మాలిటీ అనేది, కాల్స్ అపాన్ ఆల్ ఆక్యుపెంట్స్ ఇన్ ద రూమ్ టు స్టాండ్ అనమాట. పీయూష్ wandered aimlessly through life with no clear ideas of where he was heading and what he wanted to accomplish. పీయూష్ ఏం చేశాడు, వాండర్డ్ ఎయిమ్లెస్లీ, ఎక్కడ ఎయిమ్లెస్లీ తిరుగుతున్నాడు అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. విత్ నో క్లియర్ ఐడియాస్ ఆఫ్ వేర్ హీ వాజ్ హెడ్డింగ్ అండ్ వాట్ హీ వాంటెడ్ టు అకంప్లిష్. తనకి ఏం చేయాలో కూడా తెలియదు, అట్లే తిరుగుతా ఉన్నాడు టైంపాస్ చేసుకుంటా. జస్బీర్ హ్యాస్ ద చరిజ్మా ఆఫ్ ఏ మూవీ స్టార్. జస్బీర్ అనేవాడు తనలో చరిజ్మా ఉందన్నమాట ఆఫ్ ఏ మూవీ స్టార్కి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే ద ఎంజైమ్ వాజ్ ద క్యాటలిస్ట్ that triggered the chemical. సో ఏదైతే ఎంజైమ్ ఉందో దట్ వాజ్ ఎ క్యాటలిస్ట్ that triggered the chemical reaction. He is so adamant in his belief that no one can change his mind. ఎంత అడమెంట్ అంటే ఎక్దమ్ స్ట్రాంగ్ అనమాట, వాడు ఏందనుకుంటే అదే చేయాలంతే. ఐ షల్ అక్నాలెడ్జ్ రిసీట్ ఆఫ్ యువర్ ఈమెయిల్ ఈవెన్ ఇఫ్ ఐ కెనాట్ రెస్పాండ్ ఇట్ టు ఇమీడియట్లీ. ఇక్కడ ఏమైంది, ఐ షల్ అక్నాలెడ్జ్ రిసీట్ ఆఫ్ యువర్ ఈమెయిల్ even if I cannot respond to it immediately. My husband has listed me as the beneficiary of his life insurance policy. ఇక్కడ ఏమైంది, my husband ఏం చేశాడు, has listed me as the beneficiary of his life insurance policy. నెక్స్ట్ ఏంటి, since I forgot about Jeetu's birthday last week I will send him a belated greeting today. ఒకవేళ బర్త్డే ఈ విధంగా కంటిన్యూస్ ఖతం అయిపోతే నెక్స్ట్ రోజు ఏం చేస్తారు, బిలేటెడ్ గ్రీటింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏదర్ యు ఆర్ ఎ మైండ్ రీడర్ ఆర్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ దట్ యు కాల్ మీ జస్ట్ యాజ్ ఐ వాజ్ కీయింగ్ యువర్ ఫోన్ నంబర్. సో అదొక కోఇన్సిడెన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట, మనసులో ఉండే చెప్పడము. ఎక్స్క్యూజింగ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ స్టాండింగ్ టు లీవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాపర్ టేబుల్. అంటే మనం ఏంటంటే ఒక టేబుల్ ముందర కూర్చొని తినేటప్పుడు కూడా అదొక పద్ధతి అనమాట, ఆ పద్ధతిని మనము ఎటికెట్ అంటారనమాట. సో ఏ విధంగా మనము కూర్చునేటప్పుడు హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవాలి, ఏ విధంగా మనం 2 స్పూన్స్ కానీ యుటెన్సిల్స్ క్రాకరీస్ వాడాలి తెలియాలా. ద యూనియన్ అలౌస్ ద ఎంప్లాయీస్ టు బార్గెయిన్ కలెక్టివ్లీ ఫర్ హయ్యర్ వేజెస్. ఇది మనం చెప్పుకోండి, కలెక్టివ్లీ అంటే ఒక్కసారిగా. ద పిల్గ్రిమ్ లే ఇన్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. ఎవరైతే పిల్గ్రిమ్ ఉన్నాడో దే లే ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీ అని చెప్పుకోవచ్చు. షీ కుడ్ నాట్ కోప్ విత్ ద హెవీ వర్క్ లోడ్. కోప్ విత్ అంటే అడ్జస్ట్ అనమాట. షీ కుడ్ నాట్ కోప్ విత్ హెవీ వర్క్ లోడ్, తను మొయిలేడు అనమాట. ద అప్రోచింగ్ హరికేన్ ఈజ్ షూడ్ టు బీ ఏ క్యాలమిటీ దట్. ఏదైతే హరికేన్ ఉందో వస్తుందో దగ్గరగా అది ఒక క్యాలమిటీ అనమాట, డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. దట్ విల్ అఫెక్ట్ ద లైవ్స్ ఆఫ్ మిలియన్స్ యొక్క లైవ్స్ అనేది సమ్ డిజాస్టర్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫర్ 3 months ఐ హ్యావ్ హ్యాడ్ క్రానిక్ హెడేక్. హెడేక్ అనేది ఎప్పుడు చూసినా క్రానిక్ అంటే సివియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్రానిక్ డిసీజెస్, క్రానిక్ హెడేక్ అని గుర్తుంచుకోండి. మై గ్రాండ్ మదర్స్ ఎక్సర్సైజ్ రిజైమ్ ఈజ్ టు వాక్ ద మాల్ అట్ ఏ బ్రిస్క్ పేజ్. మాల్లో ఏం చేస్తుందంటే వాళ్ళ గ్రాండ్ మదర్ అనేది ఈ విధంగా బ్రిస్క్ వాక్ అంటారు అనమాట, చిన్న చిన్న అడుగులు వేసుకోవడం. ఇట్ డజంట్ సూట్ యూ కాస్ట్ యాస్పర్షన్స్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ సచ్ ఎ ప్యూర్ ఉమెన్. ఇక్కడ ఇట్ డజంట్ సూట్ యూ టు కాస్ట్ యాస్పర్షన్స్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ సచ్ ఎ ప్యూర్ ఉమెన్. ద comatose patient was kept under observation till his body's
సిస్టమ్స్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ సస్పెండెడ్ యానిమేషన్. ఇది గుర్తుంచుకోండి. ఫ్యూయల్ సప్లయర్స్ విల్ ఎక్స్ప్లాయిట్ ద నేషనల్ ఆయిల్ షార్టేజ్ బై రైజింగ్ ప్రైజెస్ టు ఇంక్రీజ్ దేర్ బాటమ్ లైన్స్. ఏవైతే ఫ్యూయల్ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళు విల్ ఎక్స్ప్లాయిట్ ద నేషనల్ ఆయిల్ షార్టేజ్, ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తారంట, బై రైజింగ్ ద ప్రైజెస్ టు ఇంక్రీజ్ దేర్ బాటమ్ లైన్స్. ద లేడీస్ బ్లాక్ పర్స్ విచ్ ఈజ్ ఆన్ సేల్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ మోటివ్ కార్వ్డ్ ఆన్ ఇట్. మోటివ్ అంటే ఏం లేదు, దాని మీద ఒక చిన్న బొమ్మ అనమాట. ఆ బ్లాక్ పర్స్ ఏదైతే ఉందో ఆ సేల్లో వాటిపైన. ద magnificence ఆఫ్ మెనీ టెంపుల్స్ ఈ సౌత్ అండ్ సెంట్రల్ ఇండియా సర్పాసెస్ ఈవెన్ దట్ ఆఫ్ ద తాజ్ మహల్. నేను చెప్పా ఆల్రెడీ, ఈ టెంపుల్స్ ఏం చేశాయి, వాటి యొక్క మ్యాగ్నిఫిసెన్స్ అండ్ ఇంపార్టెన్స్ అనేది తాజ్ మహల్ కన్నా ఎక్కువగా ఉంది. హౌ కెన్ ఎనీవన్ సింపథైజ్ విత్ యూ వెన్ వాట్ యూ సే ఈజ్ హార్డ్లీ క్రెడిబుల్ అంటే బిలీవబుల్ అనమాట. ఎలా మనము సింపథైజ్ చేయొచ్చు విత్ యూ వెన్ వాట్ యూ సే ఈజ్ హార్డ్లీ బిలీవబుల్. వీ షుడ్ సీజ్ ఆపర్చునిటీస్ యాజ్ దే అరైజ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆపర్చునిటీస్ని సీజ్ చేస్తున్నారనమాట, యాజ్ దే అరైజ్. అవర్ మంత్లీ ఎక్స్పెండిచర్ షార్ట్ అప్ బై 500 రూపీస్. మన ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ అప్ అంటే గ్రో అనమాట. ఎట్లా, బై 500 రూపీస్. వెన్ వీ డిసైడెడ్ టు బై మిల్క్ ఫ్రమ్ ద మిల్క్ మ్యాన్. హీ వాజ్ నాట్ ఎ మ్యాన్ డివాయిడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అతను ఎలాంటోడు, హీ వాజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ డివాయిడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇఫ్ యు ఆర్ లివింగ్ నియర్ ఎ మార్కెట్ ప్లేస్ యూ షుడ్ బీ రెడీ టు బియర్ విత్ ద డిస్టర్బెన్సెస్ కాజ్డ్ బై ట్రాఫిక్. గుర్తుంచుకోండి, టు బియర్ విత్ అంటే టు హ్యావ్ ద పేషెన్స్ అనమాట. ద లెర్నర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ద సోర్సెస్ అట్ హోమ్. ఇది గుర్తుంచుకోండి, ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ ద సోర్సెస్ అట్ హోమ్. నో వన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎ కామ్ అండ్ బ్యాలెన్స్డ్ పర్సన్ లైక్. ఈ విధంగా నో వన్ కుడ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఎ కామ్ అండ్ బ్యాలెన్స్డ్ పర్సన్ లైక్ హిమ్ కుడ్ పెనట్రేట్ సచ్ ఎ మైండ్లెస్ యాక్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. ఆ విధంగా పెనట్రేట్ అంటే ఈ విధంగా దూరి అంటే లైక్ హిమ్ కుడ్ పెనట్రేట్ సచ్ మైండ్లెస్ యాక్ట్, ఈ విధంగా మనసు గుచ్చే మాటలు అనమాట. వీ అటెండెడ్ స్పిరిచువల్ డిస్కోర్స్. ఒక డిస్కోర్స్ అంటే ఏం లేదు, స్పిరిచువల్ సంబంధించి ఒక చిన్న మీటింగ్ అనమాట. ద వ్యాలీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లగ్జరియన్ గ్రోత్ ఆఫ్ వెజిటేషన్. లగ్జరియన్ గ్రోత్ అంటే మంచి గ్రోత్ అనమాట. ఈ వెజిటేషన్ ఏదైతే ఉందో ఆ వ్యాలీలో చాలా స్పైసెస్ అని చెప్పుకోవచ్చు, వన్ టైప్ ఆఫ్ లగ్జరియన్ గ్రోత్ అనమాట. ఇఫ్ యు సే టు సమ్ వన్ యు ఆర్ సో ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దే విల్ ప్రాబబ్లీ ఫీల్ అప్సెట్ అనమాట. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అప్సెట్గా ఫీల్ అవుతారనమాట. వి లివ్ ఇన్ హోప్ దట్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ ఈవెన్చువల్లీ. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోండి, వి లివ్ ఇన్ హోప్ దట్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ ఈవెన్చువల్లీ. ఇట్ ఈస్ డ్యూ టు దిస్ లెథార్జీ దట్ ద ప్లాన్ ఫెల్ త్రూ. నీ యొక్క స్లాక్నెస్, లేజినెస్ వల్లే ఈ విధంగా ప్లాన్ అనేది పడిపోయిందంట. ద జడ్జ్ ప్రొనౌన్స్ ద వర్డిక్ట్ అగైనెస్ట్ ద గవర్నమెంట్. ఎవరైతే జడ్జ్ ఉన్నాడో హీ ప్రొనౌన్స్ ద వర్డిక్ట్ అంటే తీర్పు ఇవ్వడం స్టార్ట్ చేశాడంట అగైనెస్ట్ ద గవర్నమెంట్. కల్చరల్ సెన్సిటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. ఏదైతే కల్చరల్ సెన్సిటివిటీ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్లో. వీ షుడ్ ఫస్ట్ కలెక్ట్ ద ఫండ్స్ అండ్ ప్లంజ్ ఇన్ టు యాక్షన్. ఏవైతే ఈ విధంగా ఫండ్స్ ఉన్నాయో అండ్ ప్లంజ్ ఇన్ టు యాక్షన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. డేర్ యూ వేక్ మీ అప్ సో ఎర్లీ ఆన్ ఏ సండే. ఇక్కడ డేర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. డేర్ యూ వేక్ మీ అప్ సో ఎర్లీ ఆన్ ఏ సండే. ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఆర్ మ్యాథమెటిక్స్ మే కాల్ ఫర్ 3 more hours per class అట్లీస్ట్ అంటిల్ యూ హ్యావ్ మాస్టర్డ్ ద ఫండమెంటల్స్. ఈ ఫారిన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆర్ మ్యాథమెటిక్స్ దట్ మే కాల్ ఫర్ 3 or more hours per class అట్లీస్ట్ అంటిల్ యూ హ్యావ్ మాస్టర్డ్ ద ఫండమెంటల్స్. మీరు మీ యొక్క ఫండమెంటల్స్ని మాస్టర్స్ చేసుకోవాలంటున్నాడు. షీ ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ దేర్ దో హర్ హస్బెండ్ కాషన్డ్ హర్ ఆన్ ఇట్. తను ఏం చేసింది, కంటిన్యూస్గా ఇన్సిస్ట్ చేసింది అనమాట, పోవల్లా అని. ఆన్ గోయింగ్ దేర్ దో హర్ హస్బెండ్ కాషన్డ్ హర్ ఆన్ ఇట్. వాళ్ళ ఆయన చెప్పాడనమాట, పోవద్దు, కాషన్ చేశాడనమాట. వీ హ్యావ్ రిసీవ్డ్ మెనీ అనానిమస్ లెటర్స్ అబౌట్ దిస్ ఇష్యూ. పేరు ఉండదు అనానిమస్ అంటే. ఆల్ దట్ ఈస్ హ్యూమన్ మస్ట్ రీట్రోగ్రేడ్ ఇఫ్ ఇట్ డజంట్ అడ్వాన్స్. రీట్రోగ్రేడ్ అంటే ఏంటి, బ్యాక్ స్టెప్ వేయడం అనమాట. ఇఫ్ ఇట్ డజంట్ అడ్వాన్స్. వెన్ ద షిప్ రెక్డ్ సెయిలర్స్ సా ద ఎయిర్ప్లేన్ దే న్యూ దట్ డెలివరెన్స్ వాజ్ అట్ హ్యాండ్. డెలివరెన్స్ అంటే స్పీచ్ ఇవ్వడం అనమాట. బాయ్ స్కౌట్స్ ఆల్వేస్ ప్లెడ్జ్ అలిజియన్స్ టు దేర్ కంట్రీ.
ఎవరైతే స్కౌట్స్ ఉంటారో బాయ్ స్కౌట్స్ వాళ్ళు ఈ విధంగా ప్లెడ్జ్ అలిజియన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ద గర్ల్స్ ట్రై టు ఇన్ఫ్లేట్ ద బాస్కెట్బాల్ విత్ ఎ బైసైకిల్ పంప్. ఓవరాల్ ఏంటంటే అప్పుడు గర్ల్స్ అనేది ఈ బైసైకిల్ పంప్ తోటి బాస్కెట్బాల్ని ఇన్ఫ్లేట్ చేస్తున్నారంట. అంటే దాంట్లో గాలి ఊదడం అనమాట ఇన్ఫ్లేట్ అంటే. డీఫ్లేట్ అంటే గాలి తీసేయడము. సమ్ ఓరియంటల్ కంట్రీస్ సచ్ యాజ్ చైనా అండ్ ఇండియా ఆర్ వెరీ థిక్ పాపులేటెడ్. ఇలాంటి కంట్రీస్ ఉంటాయి ఓరియంటల్ కంట్రీస్, చైనా మరియు ఇండియా ఇలాంటివి వెరీ థిక్లీ పాపులేటెడ్ అని గుర్తుంచుకోండి. ఆల్దో ద చైల్డ్ స్లీప్స్ ఇన్ ఎ రూమ్ దట్ అడ్జాయిన్ మైన్ ఐ డిడ్ నాట్ హియర్ ఇట్స్ క్రై. సో ఈ విధంగా ఏదైతే ద చైల్డ్ స్లీప్స్ ఇన్ ఎ రూమ్ దట్ అడ్జాయిన్ మైన్ పక్కనే ఐ డిడ్ నాట్ హియర్ ఇట్స్ క్రై, పక్కనున్నా కూడా ఆ చిన్నపిల్లోడు ఏడుస్తున్నా కూడా నాకు పెద్ద సౌండ్ ఏమి వినపడలేదన్నమాట. అడ్జాయిన్ మైన్ అంటే మన పక్కనే. ఐ షల్ బీ ప్లీజ్డ్ టు సీ యూ నెక్స్ట్ వీక్ విత్ రెఫరెన్స్ టు ఎ పొజిషన్ విత్ దిస్ కంపెనీ. నేను ఐ షల్ బీ ప్లీజ్డ్ టు సీ యూ నెక్స్ట్ వీక్ విత్ రెఫరెన్స్ టు ఏ పొజిషన్ విత్ దిస్ కంపెనీ. నెక్స్ట్ ద కంగ్రిగేషన్ నెల్ట్ ఇన్ రెవరెన్స్ డ్యూరింగ్ ద ప్రేయర్. రెవరెన్స్ అంటే రెస్పెక్ట్ అనమాట. సో ద కంగ్రిగేషన్ ఏమైంది, నెల్ట్ ఇన్ రెవరెన్స్ డ్యూరింగ్ ద ప్రేయర్. ఇఫ్ యూ ప్రెజ్యూమ్ దట్ ఐ ఇంటెండ్ టు సపోర్ట్ దిస్ స్కీమ్ యు ఆర్ గ్రేట్లీ మిస్టేకెన్. సో మీరు ప్రెజ్యూమ్ అంటే అనుకోవడం అనమాట. ఐ ఇంటెండ్ టు సపోర్ట్ దిస్ స్కీమ్ యు ఆర్ గ్రేట్లీ మిస్టేకెన్. మీరు అనుకుంటే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారనమాట. ద కెడెట్ కార్ప్స్ విల్ పరేడ్ 3 o'clock దిస్ ఆఫ్టర్నూన్. ఇక్కడ కెడెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మామూలు కెడెట్ ఎన్సీసీ అంటారు, నేషనల్ కెడెట్ కార్ప్స్ అంటారు. వీళ్ళు పరేడ్ చేస్తారంట 3 o'clockకి. వీ నీడ్ ఏ మూవబుల్ రాదర్ దాన్ స్టేషనరీ ప్లాట్ఫామ్. మనకి మూవబుల్ ఉండాలా లేదంటే రాదర్ దాన్ స్టేషనరీ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ద ప్లెయింటివ్ క్రై ఫ్రమ్ ద క్యాండిల్ టోల్డ్ హర్ దట్ ద బేబీ వాజ్ అవేక్. ఇక్కడ ప్లెయింటివ్ క్రై ఫ్రమ్ ద క్యాండిల్ టోల్డ్ హర్ దట్ ద బేబీ వాజ్ అవేక్. దిస్ పిక్చర్ ఆఫ్ వేవ్స్ బ్రేకింగ్ ఆన్ ద రాక్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సీస్కేప్. అంటే ఒక సీస్కేప్ అంటే ఈ విధంగా సీన్ అనమాట. సో ఓవరాల్ ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో వేవ్స్ బ్రేకింగ్ ద రాక్స్ చాలా బాగా ఉన్నాయంట. ఇట్స్ అ గుడ్ వ్యూ. అలోన్ ఆన్ ద స్టేజ్ ద యాక్టర్ హెల్డ్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్ బై ద ఫైన్ రెసైటల్ ఆఫ్ హిజ్ మోనోలాగ్. డైలాగ్ అంటే కన్వర్జేషన్ బిట్వీన్ 2 parties అనమాట. మోనోలాగ్ అంటే వాడంతకు వాడే మాట్లాడుకుంటూ ఉండడం. ఇప్పుడు నేను చేస్తూ ఉండేది మోనోలాగ్ అనమాట. నేనంతకు నేను చెప్తూ ఉన్నా. డిడ్ యూ రీడ్ ద ఇంట్రెస్టింగ్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కేవ్. ఇన్స్క్రిప్షన్స్ అంటే ఈ విధంగా రాయడం అనమాట. ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కేవ్. ద బాయ్ డిస్క్లెయిమ్డ్ అంటే ఇక్కడ డినైడ్ అని వస్తుంది. ఆల్ నాలెడ్జ్ ఆఫ్ ద బ్రోకెన్ విండో. వాడు డైరెక్ట్గా డినై చేశాడు, రెఫ్యూజ్ చేశాడు, నాకు తెలియదు ఎలా ఇరిగిపోయిందో విండో అని చెప్పి. ఇఫ్ ఆల్ హిస్ క్రెడిటర్స్ డిమాండెడ్ పేమెంట్ అట్ వన్స్ హీ వుడ్ సూన్ బీ వితౌట్ మనీ. డెబిటర్స్ అంటే ఏంటి, క్రెడిటర్స్ అంటే ఏంటి? డబ్బులు ఇచ్చిన వాళ్ళని క్రెడిటర్స్ అంటారు, తీసుకున్న వాళ్ళని డెబిటర్స్ అంటారు. ఇఫ్ ఆల్ హిస్ క్రెడిటర్స్ డిమాండెడ్ పేమెంట్ అట్ వర్స్ హీ వుడ్ సూన్ బీ వితౌట్ మనీ. సో ఒక్కసారిగా అందరూ అడిగేవాళ్ళు అంటే ఇచ్చిన వాళ్ళు వీడి దగ్గర డబ్బులే ఉండదన్నమాట. ఏ లార్జ్ స్టాచ్యూ ఇన్ మెమరీ ఆఫ్ ఇట్స్ ఫౌండర్ స్టాండ్స్ అట్ ద ఎంట్రన్స్ టు ద హాస్పిటల్. ఇక్కడ ఏదైతే స్టాచ్యూ ఉందో ఇన్ ద మెమరీ ఆఫ్ ఇట్స్ ఫౌండర్ స్టాండ్స్ అట్ ద ఎంట్రన్స్ టు ద హాస్పిటల్ అనమాట. టు స్టీల్ మనీ ఫ్రమ్ ఏ బ్లైండ్ మ్యాన్ వుడ్ బీ ఏ కంటెంప్టబుల్ యాక్ట్ అనమాట. ఈ విధంగా దొంగతనం చేయడము బ్లైండ్ మ్యాన్ నుంచి అది ఒక కంటెంప్టబుల్ యాక్ట్గా గుర్తుంచుకోండి. ద కంట్రీ లాస్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద స్టాచ్యూట్ బుక్. ఏవైతే లాస్ ఉన్నాయి కంట్రీ లాస్ దే ఆర్ రికార్డెడ్ ఇన్ ద స్టాచ్యూట్ బుక్. ఎక్కడ రికార్డ్ చేసింటారు? ఆ స్టాచ్యూట్ బుక్లో అనమాట. ద ఉమెన్ హ్యాడ్ టు బీ రీస్ట్రెయిన్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద బర్నింగ్ హౌస్ టు గెట్ పర్స్. ఇక్కడ ఏమైందంటే ఆ బర్నింగ్ హౌస్ అనేది జరుగుతుంది, అక్కడ డబ్బులు అనేది ఉన్నాయి ఆ పర్స్లో. ఆమె ఈ విధంగా వెళ్ళడానికి ట్రై చేస్తుంటే రీస్ట్రెయిన్ చేశారనమాట. అంటే అక్కడ ఆమెను వెళ్ళిపోకుండా అడ్డుపడ్డారనమాట, చనిపోతావు అని చెప్పి. ఇన్ దిస్ కంట్రీ నో బడీ మే బీ డిప్రైవ్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఇక్కడ మన దేశంలో నో బడీ మే బీ డిప్రైవ్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద ఓల్డ్ మ్యాన్ డిడ్ నాట్ బ్యాంక్స్
హీ హ్యాడ్ ఏ హోడ్ ఆఫ్ మనీ అండర్ హిస్ బెడ్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎవరైతే ఓల్డ్ మ్యాన్ ఉన్నాడో డిడ్ నాట్ బ్యాంక్స్, హీ హ్యాడ్ ఏ హోడ్ ఆఫ్ మనీ అండర్ హిస్ బెడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద జనరల్స్ మెట్ ఇన్ సీక్రెట్ టు ప్లాట్ టుగెదర్ కన్స్పైర్ అగైన్స్ ద క్రూయల్ ఎంపరర్. మన ఇక్కడ ఏంటంటే ఎవరైతే జనరల్స్ ఉన్నారో మెట్ ఇన్ సీక్రెట్ టు ప్లాట్ టుగెదర్ కన్స్పైర్ అగైన్స్ ద క్రూయల్ ఎంపరర్ అని చెప్పుకోవచ్చు. ద సిటిజన్స్ వర్ అమేజ్డ్ వెన్ దే హర్డ్ ద ఆర్డర్ గివెన్ అవుట్ బై ద డిక్రీ గవర్నమెంట్. సో ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో దే వర్ అమేజ్డ్ వెన్ దే హర్డ్ ద ఆర్డర్ గివెన్ అవుట్ బై ద డిక్రీ గవర్నమెంట్ అనమాట. ఐ హ్యావ్ జస్ట్ రీడ్ ఎ బుక్ విచ్ టెల్స్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిట్ ఆఫ్ ద ఎర్లీ నార్జ్మెన్. సో ఇక్కడ ఏమంది, I have just read book which tells of the heroic deeds, that is exploit of the early Northerners. ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనమాట, అంటే దాని గురించి వాళ్ళ యొక్క ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో. ద అన్ఫార్చునేట్ మ్యాన్ బోర్ హిస్ ట్రబుల్ విత్ ఫార్టిట్యూడ్. ఇక్కడ గ్రేట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అనే బదులు అన్ఫార్చునేట్ మ్యాన్ బోర్ హిస్ ట్రబుల్స్ విత్ ఫార్టిట్యూడ్ అనమాట. గివ్ మెన్ ఎ ఫ్యూ డేస్ టు పాండర్ హిస్ సీరియస్ క్వశ్చన్. అంటే వాళ్ళకి కొద్ది టైం, ఈ ఫ్యూ డేస్ టు పాండర్ దిస్ సీరియస్ క్వశ్చన్ అనమాట. ఆన్ ద డే బిఫోర్ ద బ్యాటిల్ దెర్ వాజ్ ఎ స్మాల్ ఫైట్. దాన్ని ఏమంటారంటే స్కర్మిష్ అంటారనమాట, బిట్వీన్ ద స్కౌట్స్ ఆఫ్ టూ ఆర్మీస్. ఇన్ ద డిస్టెన్స్ కుడ్ బీ సీన్ ద టవరింగ్ పీక్స్ ఆఫ్ ద యాండ్స్. ఇక్కడ ఏవైతే టవరింగ్ పీక్స్ ఆఫ్ యాండ్స్ ఉన్నాయో కొద్ది దూరం నుంచి కూడా మనము చూడొచ్చు అనమాట. వీ కెనాట్ పాసిబుల్లీ క్యాటర్ ఫర్ ఎ క్రౌడ్ ఆఫ్ దాట్ సైజ్. మనము క్యాటర్ చేయలేము ఫర్ ఎ క్రౌడ్ ఆఫ్ దాట్ సైజ్. ద పీపుల్ వర్ ఆర్డర్ టు విత్డ్రా ఫ్రమ్, అంటే ఎవాక్యువేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆర్డర్ టు ఎవాక్యువేట్ ద టౌన్ వెన్ ద డ్యామ్ గేవ్ అవే. డేవిడ్ లివ్స్ యాజ్ ఎ పర్సన్ ఎస్కేపింగ్ పర్సూట్, అంటే ఫ్యూగేటివ్ అంట, అంటే భగోడా అని చెప్పుకోవచ్చు, అంటే పారిపోయినాడు అనమాట. సో డేవిడ్ లివ్డ్ యాజ్ ఎ పర్సన్ ఫ్యూగేటివ్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ హీ బికేమ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయిల్. సో మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ విధంగా పారిపోయాడు అనమాట. వితౌట్ ఎనీ నోటీసబుల్ కాజ్ ఫర్ అనాయన్స్ లేదా ప్రొవొకేషన్ అని చెప్పుకోవచ్చు. ద క్యాట్ స్క్రాచ్డ్ ద చైల్డ్ అనమాట. క్యాట్ ఏం చేసింది, స్క్రాచ్డ్ ద చైల్డ్ అని గుర్తుంచుకోవచ్చు. ఇట్ ఈస్ అగైన్స్ ద గోల్డెన్ రూల్ టు గివ్ అవుట్ ఏ స్లాండర్ యువర్ క్లాస్మేట్. సో ఇట్స్ అ గోల్డెన్ రూల్ అనమాట, టు గివ్ అవుట్ ఏ స్లాండర్ యువర్ క్లాస్మేట్. అన్ అమౌంట్ ఆఫ్ మనీ అవుట్లే ఆఫ్ సెవరల్ $100 వాజ్ నెససరీ టు కంప్లీట్ ద స్విమ్మింగ్ పూల్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అమౌంట్ ఆఫ్ మనీ ఏమైంది, అవుట్లే ఆఫ్ సెవరల్ $100 వాజ్ నెససరీ టు కంప్లీట్ ద స్విమ్మింగ్ పూల్. ఇక్కడ ఏదైతే అమౌంట్ ఆఫ్ మనీ ఉందో అవుట్లే ఆఫ్ సెవరల్ $100, అవుట్లే అంటే ఈ విధంగా పెయిడ్ అవుట్ అనమాట. సో ఓవరాల్ ఇక్కడ మనకు డాలర్స్ వాజ్ నెససరీ టు కంప్లీట్ ద స్విమ్మింగ్ పూల్, ఖర్చు అయిపోయిందనమాట. ఇఫ్ ద బ్యాండేజెస్ ఇస్ టూ టైట్ విల్ అగ్రవేట్ యువర్ పెయిన్. సో ఆ బ్యాండేజ్ టైట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, అగ్రవేట్ యువర్ పెయిన్ అంటే నీ యొక్క పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా తయారవుతుంది. సిన్స్ షీ హ్యాస్ నాట్ రిప్లైడ్ టు మై ఇన్విటేషన్ ఐ ప్రిజ్యూమ్ దాట్ షీ విల్ నాట్ బీ ప్రజెంట్. తనకి రిప్లై ఇవ్వలేదన్నమాట ఇన్విటేషన్కి. నేనేమనుకుంటున్నానంటే తను రాదు అని చెప్పి అనుకుంటున్నాను. దెర్ ఈజ్ ఎ రెఫరెన్స్ టు వన్ ఆర్ మై యాన్సెస్టర్స్ ఇన్ అవర్ హిస్టరీ బుక్. ఇక్కడ ఒక రెఫరెన్స్ అనమాట, టు వన్ ఆర్ మై యాన్సెస్టర్ ఇన్ అవర్ హిస్టరీ బుక్. ద వేల్స్ బిగాన్ టు సబ్మెర్జ్ యాజ్ సూన్ యాజ్ ద బోట్ అప్రోచ్డ్. ఏవైతే వేల్స్ ఉన్నాయో ది బిగాన్ టు సబ్మెర్జ్ యాజ్ సూన్ యాజ్ ద బోట్ అప్రోచ్డ్. The passengers were in the state of wild frenzy when the boat began to sink. So overall frenzy అంటే they were in a shock అన్నమాట, ఎప్పుడైతే అది మునుగుతూ ఉందో. When I heard the explosion my first impulse was to run away. ఎప్పుడైతే ఎక్స్ప్లోజన్ విన్నానో అప్పుడు సేమ్ టైం నెక్స్ట్ యాక్షన్ ఏంటి, టు రన్ అవే. In order to hinder their pursuer the retreating army defile all the wells in the district. ఇక్కడ ఏంటి, హిండర్ దేర్ పర్సూవర్స్, ద రిట్రీటింగ్ ఆర్మీ ఏమైంది, defile all the wells in the district అనమాట. డు నాట్ బీ టిమిడ్, స్టాండ్ అప్ అండ్ అజర్ట్ యువర్ రైట్స్. ఇక్కడ ఏమైంది, నాట్ బీ నర్వస్, లేసీ, అజర్ట్ యువర్ రైట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫర్ వన్ స్మాల్ హిల్ ద ల్యాండ్స్కేప్స్ బిఫోర్ అస్ వాజ్ ఎంటైర్లీ ఫ్లాట్ అండ్ కవర్డ్ విత్ యంగ్ ట్రీస్. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోండి. టు హిట్ ఎ మ్యాన్
వెన్ హీ ఈజ్ డౌన్ ఇన్ ఏ థింగ్స్ టు డూ అంటే కంటెంప్టబుల్ అనమాట. హిజ్ కౌంటినెన్స్ బ్రైటెండ్ యాజ్ సూన్ యాజ్ హీ హర్డ్ ద గుడ్ న్యూస్. ఇక్కడ ఏమైంది, హిస్ కౌంటినెన్స్ బ్రైటెండ్ యాజ్ సూన్ యాజ్ హీ హర్డ్ ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. డు నాట్ బై మెటీరియల్ టు కవర్ యువర్ కుషన్స్ నౌ, వెయిట్ టిల్ దెర్ ఈజ్ ఎ సేల్ ఆఫ్ పీసెస్ అంటే లెఫ్ట్ ఓవర్ అంటే అక్కడ డీపోజ్ అనమాట. ఈ విధంగా వెయిట్ టిల్ దెర్ ఈజ్ ఎ సేల్ ఆఫ్ పీసెస్, డీపోజ్. గెట్ మీ నీడిల్ అండ్ ఐ షల్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ద స్ప్లింటర్స్ ఫ్రమ్ యువర్ ఫింగర్. ఎక్స్ట్రాక్ట్ అంటే తీసేయడం, స్ప్లింటర్ అంటే చిన్న ముళ్ళులాగా ఇరుక్కుంటుంది, అది తీయడానికి నీడిల్ తీసుకురా అని. హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ క్లాక్ ఇన్ యువర్ క్లాస్ రూమ్? దే వర్ ఇన్స్టాల్డ్ త్రూ అవుట్ ద స్కూల్ లాస్ట్ వీక్. ఎప్పటి నుంచి ఈ విధంగా ఇన్స్టాల్ చేశారు క్లాస్ రూమ్లో వాల్ క్లాక్ని అని చెప్పి, ఎలక్ట్రిక్ క్లాక్. అంటిల్ ఐ ప్రూవ్ టు బీ కరెక్ట్ వెరిఫై దిస్ రిపోర్ట్ ప్లీజ్ డు నాట్ మెన్షన్ టు ఎనీ వన్. సో ఓవరాల్ ఏంటంటే నేను ప్రూవ్ చేసేంత వరకు వెరిఫై దిస్ రిపోర్ట్ ప్లీజ్ డు నాట్ మెన్షన్ ఇట్ టు ఎనీ వన్. వెన్ ద అదర్ చిల్డ్రన్ టీజ్ హిమ్ హీ బికమ్స్ యాంగ్రీలీ సల్కీ అంటే సల్లెన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద ఇండియన్ చీఫ్ వాజ్ బ్రిలియంట్లీ స్ప్లెండెడ్, దాన్ని ఏమంటారు, రెస్ప్లెండెంట్ అంటారనమాట. ఇన్ హిస్ గౌడీ హెడ్ డ్రెస్ హీ బికేమ్ ఎంటాంగిల్డ్ అంటే ఇన్వాల్వ్డ్ అనమాట ఇన్ ఫినాన్షియల్ డిఫికల్టీస్ విచ్ వరీడ్ హిమ్ గ్రేట్లీ. షీ హ్యాస్ బీన్ సో రెక్లెస్లీ వేస్ట్ఫుల్, దాన్ని ఏమంటారంటే ప్రోడిగల్ అని చెప్పుకోవచ్చు అనమాట. దట్ షీ హ్యాస్ ఆల్రెడీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్చ్యూన్ హర్ ఫాదర్ లెఫ్ట్ హర్. వెరీ లో ఇన్కమ్స్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ టాక్సేషన్. His son is suffering from a hereditary ailment. The society will not prosper if there is a enmity between the two leaders. A good general never humiliates an officer in front of his men అన్నమాట. అదేవిధంగా the captain told the stewardess to assure the passengers that there was no danger. We hope our hockey team will afflict a crushing defeat on last year's champions. The recently discovered document will confirm our right to the property. After a lapse of several years, the pirates again roamed their seas. So after a lapse of several years అంటే ఈ విధంగా జరిగిపోయాయి అన్నమాట. A perfect rainbow is an unusual phenomenon. Do you imply by the remark that you like him? Why do these ignorant people have a prejudice against strangers? ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ఇగ్నోరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో, దే హ్యావ్ ప్రెజుడైజ్ అగైనెస్ట్ స్ట్రేంజర్స్. సిన్స్ హీ హ్యాస్ నాట్ రిటర్న్ ఐ కెన్ ఓన్లీ సర్మైజ్ దట్ హీ విల్ అరైవ్ టుమారో. ద మాస్ట్ ఆఫ్ ద షిప్ మస్ట్ బీ ఆల్మోస్ట్ వర్టికల్ టు ద డెక్ అనమాట. ఎలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది డెక్కి. డెక్ అంటే కింద ఉన్న నిలబడుకుంటామే, దాని మీద డెక్ అంటారు అనమాట. ప్లెజర్ రీఫ్రెయిన్ ఫ్రమ్ టాకింగ్ డ్యూరింగ్ ద కన్సర్ట్. ఇక్కడ ప్లెజర్ ఏమవుతుంది, రీఫ్రెయిన్ ఫ్రమ్ టాకింగ్ డ్యూరింగ్ ద కన్సర్ట్. హిస్ కెనో బోట్ క్యాప్సైజ్డ్ ఇన్ ద టర్బులెంట్ వాటర్ అనమాట. కెనో బోట్ ఏమైంది, క్యాప్సైజ్ అయిపోయింది టర్బులెంట్ వాటర్లో. ఏ నోటబుల్ ట్రెండ్ ఆఫ్ ద లేటర్ హాఫ్ ఆఫ్ ద 20th century, దీన్ని నోటబుల్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు, ఈజ్ ద ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఆటోమేషన్ అనమాట. ద పోస్ట్ మ్యాన్ హ్యాస్ అన్ ఈవెన్ టెంపరమెంట్, హీ రేర్లీ బికమ్స్ యాంగ్రీ. ఎవరైతే పోస్ట్ మ్యాన్ అన్నాడో, హీ హ్యాస్ అన్ ఈవెన్ టెంపరమెంట్, హీ రేర్లీ బికమ్స్ యాంగ్రీ. షీ ఈజ్ అన్ ఆర్డెంట్ అడ్మైర్ ఆఫ్ బ్రౌనింగ్స్ పోయమ్స్, ఐ ఆఫెన్ సీ హర్ రీడింగ్ దెమ్. ద సేల్స్మెన్ కాల్డ్ మెనీ టైమ్స్ ఆన్ హిజ్ prospective customers. He was not asked to help. His offer of assistance was quite spontaneous. ఎలా spontaneous అనమాట. Early exploiters told fabulous tales of the wonders of the new world. The patient managed to beguile the hours by doing crossword puzzles. I am glad to comply with his request for a recommendation. The boy was injured in a futile attempt to stop the runaway horse. Futile attempt ante wasteless attempt, useless attempt. The Greeks used to recline the eating their meals. Recline when eating their meals. ఎవరైతే గ్రీక్స్ ఉన్నారో, they used to recline when eating their meals. Don't let your arm protrude
ఫ్రమ్ ద కార్ వెన్ యు ఆర్ డ్రైవింగ్ ఇట్ మే కన్ఫ్యూజ్ దోస్ బిహైండ్. నువ్వు ఇలా చేతులు పెట్టడం వల్ల, ప్రొట్రూడ్ అంటే బయటికి ఇలా చేతులు పెట్టడం అనమాట. ద బాయ్ మేడ్ ఏ మినియేచర్ లోకోమోటివ్ విచ్ రన్స్ వెల్ ఆన్ ట్రాక్స్ అన్ ఇంచ్ వైడ్. లోకోమోటివ్ అంటే చిన్న రైలు లాగా ట్రాక్ మీద వెళ్ళేది కనిపెట్టాడనమాట. ఫర్ ఫియర్ ఆఫ్ లోవరింగ్ హిజ్ ప్రెస్టేజ్ ద ఓరియంటల్ రూలర్ వుడ్ నాట్ మింగిల్ విత్ హిస్ సబ్జెక్ట్స్. సో ఏదైతే ఫియర్ ఆఫ్ లోవరింగ్ ఉందో, హిస్ ప్రెస్టేజ్ ద ఒరిజినల్ రూలర్ వుడ్ నాట్ మింగిల్ విత్ హిస్ సబ్జెక్ట్స్. వీ హ్యాడ్ ప్లాన్ టు సాలిసిట్ హిస్ హెల్ప్ బట్ హీ ఈజ్ అవుట్ ఆఫ్ టౌన్. మనం ఏం చేశారు, వీఆర్ ప్లాన్ టు సాలిసిట్ హిస్ హెల్ప్ అనమాట. ద మదర్ కన్సిడర్స్ హర్ సన్ ఎ పొటెన్షియల్ జీనియస్. Am I to infer from your remark that you do not like my cousin? If you are resolute in your purpose, you will surely succeed. In order to avert an epidemic, the Red Cross rushed medical supplies to the remote settlement. You can tell by the texture of this cloth that it will wear well. సో వాటి యొక్క టెక్స్చర్ అని చెప్తుందనమాట. I shall certainly terminate ద అగ్రిమెంట్ యాజ్ సూన్ యాజ్ ఐ క్యాన్. టర్మినేట్ అంటే క్యాన్సిల్ చేయడం. ద పోలీస్ వర్ ఏబుల్ టు ఫాయిల్ ద గ్యాంగ్ బై అరెస్టింగ్ ద రింగ్ లీడర్స్. ఇక్కడ ఏం చేశారు, ఫాయిల్ అంటే చుట్టుముట్టడం అనమాట. దేర్ హోప్స్ ఆఫ్ విన్నింగ్ బిగాన్ టు dwindle. దేర్ 2 best players were injured. When friends ran to his aid, his cowardly assailant beat a hasty retreat అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ద ఫారెస్ట్ విల్ సూన్ రిక్లెయిమ్ దిస్ పూర్ ఫార్మ్ ల్యాండ్ విచ్ షుడ్ నెవర్ హ్యావ్ బీన్ క్లియర్డ్ ఫర్ కల్టివేషన్. రీక్లెయిమ్ అంటే మరీ తిరిగి రావడం. లెట్ మీ బీ ద ఫస్ట్ టు ఇంపార్ట్ ద గుడ్ టైడింగ్స్. సో లెట్ మీ బీ ద ఫస్ట్ టు ఇంపార్ట్ అంటే ఈ విధంగా ప్రొమల్గేట్ చేయడం, చెప్పడం అనమాట. అన్లెస్ యూ పే ద బ్యాలెన్స్ బిఫోర్ January 1st యూ విల్ ఫోర్ఫీట్ యువర్ డిపాజిట్. ఏమవుతుంది, డిపాజిట్కి ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇట్ విల్ రిక్వైర్ యూ ఆల్ ఇంజినిటీ టు రీపేర్ ద ఓల్డ్ కార్. ఏమవసరం అవుతుంది, ఆల్ యువర్ ఇంజినిటీ టు రిపేర్ దట్ ఓల్డ్ కార్ అని చెప్పుకోవచ్చు. మెనీ ఇలస్ట్రియస్ మెన్ వర్ వన్స్ స్టూడెంట్స్ అట్ దిస్ స్కూల్. సో ఇలస్ట్రియస్ మెన్ వర్ వన్స్ స్టూడెంట్స్ అట్ దిస్ స్కూల్. వీ రికగ్నైజ్ ద గ్రొటెస్క్ ఫిగర్ ఆఫ్ ద 7 dwarf అట్ ద masquerade. చాలా ఇంపార్టెంట్. వీ రికగ్నైజ్ ద గ్రొటెస్క్ ఫిగర్ ఆఫ్ ద 7 dwarf అట్ ద masquerade. ద న్యూ గవర్నమెంట్ హ్యాడ్ టు గార్డ్ అగెయిన్స్ట్ ఇంట్రీగ్ అండ్ ట్రాక్యరీ. సో ఏదైతే న్యూ గవర్నమెంట్ ఉందో దట్ ఈస్ గార్డ్ అగెయిన్స్ట్ ఇంట్రీగ్ అనమాట. ఏ సెటిల్మెంట్ దట్ దెర్ విల్ బి 200 people అట్ ద కన్సర్ట్ ఈజ్ ఓన్లీ కంజంక్చర్ అనమాట. సో ఎవరైతే 200 మనుషులు ఉన్నారో అట్ ద కన్సర్ట్ ఈజ్ ఓన్లీ కంజంక్చర్. హీ ఈస్ టేకింగ్ ఎ కోర్స్ ఇన్ థియాలజీ బికాస్ హీ హోప్స్ టు బికమ్ ద మినిస్టర్ ఆఫ్ చర్చ్. అతను థియాలజీలో కోర్స్ చదువుతున్నాడు అనమాట, ఎందుకంటే అతను మినిస్టర్ ఆఫ్ చర్చ్గా కావాలనుకుంటున్నాడు. యూ షుడ్ వేర్ రెస్పెక్ట్ఫుల్ క్లోత్స్. మీరు ఏదైతే బట్టలు వేసుకుంటారో యూ హ్యావ్ టు వేర్ రెస్పెక్ట్ఫుల్ క్లోత్స్. చర్చిల్ అండ్ రూజ్వెల్ట్ లెడ్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్ టు విక్టరీ. దే లెడ్ టు విచ్ ప్లేస్, కంట్రీస్ టు విక్టరీ అనమాట. ద లీడర్ ఆఫ్ ద రివాల్ట్ హోప్ టు సప్లిమెంట్ ద రైట్ఫుల్ రూలర్. అదేవిధంగా ఐ బిలీవ్ ఐ కెన్ ప్రివేల్ అపాన్ మై ఫాదర్ టు లెండ్ మీ ద కార్. ఏం బిలీవ్ చేస్తున్నాడు, ఐ కెన్ ప్రివేల్ అపాన్ మై ఫాదర్ టు లెండ్ మీ ద కార్. రివ్యూ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ ఫర్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఏం చేయాలా, వీ హ్యావ్ టు రివ్యూ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ టైఫాయిడ్ అవుట్బ్రేక్స్ ఆర్ ప్రివాలెంట్ ద సోల్జర్స్ must be inoculated. So as long as typhoid outbreaks ఏమైంది, they are prevalent, the soldiers must be inoculated. It would be a stupendous task to build the fleet in so short a time. Many famous authors were poor, but they left a wealth of literature to posterity. So many famous ఏమైనా authors, they are very poor, but they left a wealth of literature to posterity. The opinion prevalent here that taxes will not be raised అనమాట. సో ఏవైతే ఒపీనియన్ ఉందో ఇట్స్ ప్రివాలెంట్ హియర్ దట్ taxes will not be raised. Since I did nothing wrong, I do not deserve your censure. నేనేం తప్పు చేయలేదు కాబట్టి మీరు నాకు
ఏం చెప్పనవసరం లేదు. సో ఆ విధంగా మనం మొత్తం ఈ 10th పార్ట్ కూడా ఫినిష్ అయింది. నెక్స్ట్ పార్ట్లో మనము ఇవన్నీ